వంకాయతోటి ఎన్నో రకాల పులుసులు, గ్రేవీలైతే చేసుంటాం మనం ఇంట్లో ఎప్పుడు. ఇప్పుడైతే నేను వంకాయతోటి టమాటా రోటి పచ్చడైతే చేస్తున్నానండి. ఎలా చేయాలో చూపిస్తాను రండి. ముందుగా పాన్ పెట్టుకునేసి, ఆయిల్ వేసి కొంచెంగా ఒక 10 పచ్చిమిరపకాయలైతే తీసుకునేసి కట్ జేసి వేయించుకుంటున్నానండి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగా లావుగా ఉండడం వల్ల నేనైతే వాటిని 2గా కట్ జేసి వేయించుకుంటున్నానండి. ఇవి వేయించుకున్న తర్వాత ప్లేట్‌లోకి పక్కన పెట్టుకునేసి, ఇందులోనే వంకాయలు ఒక 100 గ్రామ్ కన్నా కొంచెం ఎక్కువగా ఉంటాయండి. వంకాయలు 2గా కట్ చేసి, ఆయిల్ వేసి, కొంచెంగా సాల్ట్ వేసి మూత పెట్టి వేయించుకుందాము. వంకాయలనేది ఎక్కువ సేపు వేయించుకునే అవసరం లేదండి. ఒక 2 మినిట్స్‌లోనే వేగిపోతాయండి వంకాయలు. తర్వాతొచ్చేసి ఈ పచ్చడికొచ్చేసి నేను టమాటాలొచ్చి కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి. ఎక్కువగా అంటే ఒక 1/4 కిలో టమాటాలుంటాయండి. ఒక 5 టమాటాలు. ఆ టమాటాలనొచ్చి కట్ చేసి పెట్టుకున్నాను నేను. టమాటాలు, అలాగే చింతపండు కొంచెంగా వేశానండి ఇందులో. పచ్చడిలో టేస్టొచ్చి మనకి టమాటా టేస్టే ఉంటుంది గాబట్టి, చింతపండు టేస్ట్ అయితే తక్కువగా ఉంటుంది. ఇప్పుడు వంకాయలు వేగాయి కదండీ! తీసి పక్కన పెట్టుకునేసి, ఇందులోనే టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను గదా! ఆ టమాటాలు వేస్తున్నానండి. తర్వాత కొత్తిమీర కొంచెము, అలాగే కరివేపాకు. కరివేపాకొచ్చేసి మనకి జుట్టుకి మంచిది కదా! అందువల్లొచ్చేసి మనకొచ్చి పిల్లలొచ్చేసి తాలింపులో వేసామంటే పక్కన తీసి పెడుతూ ఉంటారు. అందువల్లొచ్చేసి నేను చట్నీలైతే వేసి రుబ్బుతున్నానండి. కొత్తిమీర, కరివేపాకు, అలాగే వెల్లుల్లిపాయలు, కొంచెంగా చింతపండయితే వేసి, సాల్ట్ కొంచెంగా వేసేసి మూత పెట్టేసి ఉడికించుకుందామండి. ఒక 5 మినిట్స్‌లోనే ఉడికిపోతాయండి. ఇప్పుడొచ్చేసి మనము ఈ మూడుని అన్నీ ఆరబెట్టుకునేసి కొంచెము రోట్లో అయితే రుబ్బుకుందామండి. దంచుకుందాము. రోట్లో వచ్చేసి మనకి చట్నీ ఓపిక తెచ్చుకునేసి దంచుకున్నామంటే చానా బాగా టేస్ట్‌గా ఉంటాయండి. ఎక్కువగా నున్నంగా గాకుండా సగం సగంగా ముక్కలు ముక్కలుగా దంచుకునేసి పచ్చడైతే చానా బావుంటుంది టేస్ట్‌గా. మనకైతే ఓపిక లేదని జెప్పేసి మిక్సీలలో తిప్పుతున్నాము గానీ, ఓపిక తెచ్చుకొని కూర్చొని రోట్లో రుబ్బుకున్నామంటే చానా బాగా టేస్ట్‌గా అయితే ఉంటుందండి. చూడండి, ఈ పచ్చడి గాని అన్నంలో వేసుకునేసి తింటుంటే అబ్బబ్బబ్బా! అట్లుంటదండి టేస్టు. నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా చానా బాగా టేస్ట్‌గా ఉంటుంది గదండీ! నేనైతే నెయ్యి తినననుకోండి. తినే వాళ్ళకి చెప్తున్నాను. ఈ పచ్చడొచ్చేసి మనం వంకాయలు లాస్ట్‌లో వేసి రుబ్బుకున్నామంటే కొంచెంగా మనం కనిపిచ్చేలాగా వంకాయలు కనిపిచ్చేలాగా రుబ్బుకునేసి, తర్వాత తాలింపు వేసుకున్నామంటే చానా బాగా టేస్ట్‌గా ఉంటుందండి. ఉప్పు చూసుకునేసి, తగినంత ఉప్పు చూసుకునేసి, మళ్ళీ ఉప్పు సాల్లేదంటే కలుపుకున్నామంటే చానా బావుంటుందండి. ఇప్పుడొచ్చేసి లాస్ట్‌లో కొంచెంగా తాలింపు వేసుకుంటున్నానండి. తాలింపు వచ్చేసి చట్నీ అలా తిన్నా గాని బానే ఉంటుందండి పచ్చడైతే మనకి. ఇప్పుడు నేనైతే కొంచెంగా తాలింపయితే వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, అలాగే ఇంగువ, కరివేపాకు వేసేసి చట్నీ తాలింపయితే వేస్తున్నానండి. సూపర్‌గా ఉంటుందండి. వంకాయ రోటి పచ్చడండి, టమాటా రోటి పచ్చడి. చానా బాగుంది. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్.